నమస్కారం అందరికీ. నేను మీ సుమలత. వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో జరుగుతున్నది ఏంటి అంటే విగ్రహాల రాజకీయం అనే చెప్పుకోవచ్చు. అంటే మనం తెల్లాపూర్‌లో ఏదైతే అంటే ఆల్రెడీ భూమి పూజ చేసిన దానికి మళ్ళీ ఎందుకు అంటే ఎందుకు గొడవలైతన్నాయి? ఎందుకు రాజకీయం చేస్తున్నారు? దీని గురించి మనం మాట్లాడటానికి శ్రీ గారితోటి మనం ఉన్నాము. నమస్కారం అండి. హలో అండి. సో, ఇప్పుడు ఏదైతే మీరు అంటే పూలే విగ్రహం పెట్టడంతోటి ఆ రోజు అంటే విగ్రహం పైన దాడి అని చెప్పుకోవచ్చు. అసలు దీన్ని ఏ కోణంలో మీరు చూస్తున్నారు? పూల విగ్రహం పెట్టడం వల్ల దాడి వచ్చింది అనేదాన్ని పక్కన పెట్టాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం కోణాల్ని అర్థం చేసుకోవడం, కుట్ర కోణాలను అర్థం చేసుకోవడంలోనే మనం సగం వరకు ఫెయిల్ అవుతున్నాం తెలంగాణ సమాజంలో. ఇది ఏదో అప్పటికప్పుడు రాత్రికి రాత్రి జరిగినదో, లేకపోతే అప్పటికప్పుడు జరిగినటువంటి ఘటన గాదు. ఇది ప్రీ ప్లాన్డ్‌గానే. రాష్ట్ర వ్యాప్తంగా గూడా విగ్రహ ధ్వంసం అనేది ఇప్పుడు చాలా తెలివిగా ప్రీ ప్లాన్డ్‌గా. ఇప్పుడు సంపాలే గాని చేతికి మన్నంటొద్దు, చేతికి దుమ్మంటొద్దు, రక్తం అంటొద్దు అనేటటువంటి వ్యూహాలు ఉంటాయి గదా! అట్లాంటి వ్యూహాత్మకంగా వాళ్ళకి ఎవరైతే నిజంగా ఇది ఎవరికి బీసీలకేమి ఉండదు. విగ్రహాన్ని ధ్వంసం చేయాలనేటటువంటి ఆలోచన. ఎందుకంటే తెల్లాపూర్‌లో ఉన్నటువంటి ప్రజలు ఆల్రెడీ చైతన్యవంతులు. మరి ఆ ప్రోగ్రెసివ్ ప్రజలకి విగ్రహాలతోని రాజకీయం చేసే అంత అవసరం ఉండదు. కానీ ఎవరైతే దీని వెనుక ఉండి నడిపిస్తున్నారో వాళ్ళ ఉద్దేశాలు ఇవన్నీ గూడా. కానీ వాళ్ళ ఉద్దేశాల్ని వాళ్ళే చేస్తే ఇక్కడ ఏముంటది, రాజకీయంగా ఏం జరగదు. వాళ్ళే జైలుకి పోతారు. లేకపోతే వాళ్ళ మీద చర్యలు జరుగుతాయి. అప్పుడు ఊరోళ్ళందరూ ఒక్కటే వాళ్ళ మీద చేసుకుంటారు. అసలుకెందుకు చేయాల్సొచ్చింది? అంటే రాజకీయంగానా సరే, ఇప్పుడు ఆల్రెడీ భూమి పూజ చేశారు. చేసిన దానికి అందరూ ఇక్కడ 3 విగ్రహాలు పెట్టాలని జెప్పేసి అనుకున్నారు. అక్కడ ప్రస్తుతం ఇప్పుడు పూలే విగ్రహంతో 2 విగ్రహాలున్నాయి. కొంత దూరంలోనే మనకి అంబేద్కర్ విగ్రహం ఉంది. వెనక గూడా గద్దన్న విగ్రహం ఉంది. అంటే ఇప్పుడు అది అంటే పెట్టడంలో ఎందుకు అంటే గొడవలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఎన్నికలొస్తున్నాయి గదా! ఎన్నికలొస్తున్నప్పుడు అంతా సజావుగా సాగిపోతే వాళ్ళకేముంటది? అండ్ అందరూ ఐకమత్యంతోటి ఎన్నికలను ఎదుర్కొంటే ఎవరు గెలుస్తారు? వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీలు గెలిచే అవకాశం ఉండదు. వాళ్ళ రాజకీయాలు నడవవు. ఇది కేవలం రియల్ ఎస్టేట్ పరంగా ఉన్నటువంటి అంశం అయితే కాదు. రాజకీయ కుట్ర కోణాలున్నాయి. రాజకీయంగా వాళ్ళు ఇంతింత బలాన్ని చేకూర్చుకుని వచ్చే ఎన్నికలలో వాళ్ళు గనక అధికారంలోకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. అందులో భాగంగానే వీళ్ళు ఇట్లా చిన్న చిన్న వాటిలల్లో గూడా ఎక్కడ ఐకమత్యంగా ఉన్నారు ప్రజలు, ఎక్కడ ప్రజలందరూ ఒక్క మాట మీద ఉన్నారు అనేటటువంటివి చేసుకొని వాళ్ళు విడగొడుతున్నట్టు. లేకపోతే ఎవరికి అవసరం ఉంటుంది? మహనీయుల విగ్రహాల్ని చూస్తే ప్రేరణ పొందాలనిపిస్తది. చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తది. కానీ విగ్రహాల్ని కూలగొట్టాలని అనిపిస్తుంది అంటే అక్కడ రాజకీయ కుట్ర కోణం ఉండదా? తెలంగాణ ప్రజలు అంత పిచ్చోళ్ళ? తెల్లాపూర్ ప్రజలకి కొత్తగా విగ్రహాలు ఇగ వీళ్ళే పెట్టి ఇప్పటి నుంచే తెలిసింది వీళ్ళకి విగ్రహాలు ఇప్పుడే వచ్చినాయి, కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ కాబట్టి పలగొట్టిండ్రు అని కాదు గదా ఇది. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ అంటే ఇప్పుడు బీసీ ఇది అంటే ఇలాంటి మనకి ఎందుకొస్తుంది ఈ అంశం? రెడ్డిలు ఎక్కువున్నారు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వీళ్ళు చేస్తున్నారని జెప్పేసి ఈ అంశం ఎందుకొస్తుంది ప్రత్యేకంగా? ఇప్పుడు ఈ అంశమే ఎప్పటినుంచో వస్తుంది. ఇప్పుడేం వస్తలేదు. అంటే ఈ విగ్రహాల మధ్యన. ఇప్పుడు శివాజీ విగ్రహం ఉంది. పూలే విగ్రహం ఉంది. ఈ రెండిటికి మధ్య వివాదం అని చెప్పేసి తెర మీదకి తీసుకొచ్చిర్రు. శివాజీ ఐడియాలజీ చూసుకున్న, పూలే ఐడియాలజీ చూసుకున్న ఒకటే లైన్ మీద ఉంటది. శివాజీకి ఎక్స్‌టెండెడ్‌గానే పూలే వచ్చిండు. శివాజీ నుంచి ప్రేరణ పొంది ఆదర్శం తీసుకొని పూలే తన సమాజంలో తన ఉన్నటువంటి కాలంలో ఫైట్ చేసిండు. కానీ వీళ్ళిద్దరు లాగానే ఉంటే పడదు కదా! చరిత్రను వక్రీకరించిండ్రు ఆల్రెడీ. శివాజీని హిందుత్వానికి ఆపాదించిండ్రు. శివాజీని బీజేపీ రాజకీయాల కోసం చరిత్రను వక్రీకరించి మావోడు అని చెప్పింది. కానీ శివాజీ జీవితంలోనే వివక్షను ఎదుర్కొన్నటువంటి సందర్భం మనకు గుర్తుంది. కాబట్టి ఆ వివక్షను ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని ఈరోజు ఏదో ఈయన మావాడే అని బీజేపీ ఎంత ఓన్ చేసుకున్నా అగ్రవర్ణం అనేది అంటే బ్రాహ్మణవాదం అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎప్పటినుంచో అణచివేస్తుంది. ఇప్పుడు కొత్తగా మైనారిటీలు వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళని కూడా అణచివేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు గూడా అదే సమాజం ఉండాలే. ఇప్పుడు సమాజం ఉండకూడదు. అందరూ కలిసిమెలిసి ఉండకూడదు. బ్రాహ్మణవాదం ఒప్పుకోదు. చీల్చి పాడేయాలి. ఎక్కడికక్కడ విడగొడితేనే మా అంటే రోజులు గడుస్తాయి. లేకపోతే మా పొట్ట నిండదు అనేటటువంటి ఉద్దేశంతోటే ఈరోజు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలను, ఆదివాసీలను విడగొడుతున్నారు. ఇప్పుడు విగ్రహాలకి కాపలా పెట్టిన సంఘటన మనం చూసుకున్నంటే పోలీసులు వచ్చి మరి దాన్ని రక్షించేంత ఏమొచ్చింది అసలకి? ఎందుకంటే ఇద్దరు మహనీయులు ఒకళ్ళని అంటే శివాజీ గారి గురించి చెప్పింది కూడా పూలే గారు. మనకు చూసుకున్నట్లయితే చరిత్ర చూసుకున్నట్లయితే. అంటే ఈ అంశం పైన మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ యూనివర్సిటీ ఉంది. ఇక్కడ సరే ఇదొక చారిత్రాత్మక కట్టడమనో, ఇదొక అంటే అధికారికంగా ఇదొక విశ్వవిద్యాలయం గదా! చాలా మంది వస్తూ పోతూ ఉంటారు. ఏం డ్యామేజ్ కాకూడదు అనో, లేకపోతే శాంతి భద్రతల నేపథ్యంలో సెక్యూరిటీ గార్డ్‌లు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళేం పోలీసు వ్యవస్థ గాదు. వాళ్ళేం పోలీసు సిబ్బంది గాదు. అట్లా మీరు విగ్రహాల దగ్గర ఇంకేమైనా
చాలా క్యాజువల్‌గా అదొక పెద్ద విగ్రహం అయిపోయి, ఆ చుట్టూ ఒక టూరిస్ట్ ప్లేస్ ఉన్నట్టయితే మీరు సెక్యూరిటీగా పెట్టుంటే ఒక అర్థం ఉండేది. కానీ ఈరోజు పోలీసుల బాధ్యత లేనిది సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండడానికి పోలీసులు పనిచేయాలి. ఏదైనా జనాల మధ్య గొడవలైతుంటే వాళ్ళు పోయి సంధాయించి ఎవరు తప్పు చేసిర్రో వాళ్ళ మీద కేసులు పెట్టి తర్వాత ప్రొసీడింగ్స్‌కి తీసుకుపోవాలి. న్యాయ వ్యవస్థకు ఫస్ట్ లెవెల్‌లో వీళ్ళు ఉండి ప్రజలకి మంచిగా న్యాయం అందేటట్టుగా, ప్రజలు సురక్షితంగా ఉండేటట్టుగా చూడాలి. కానీ ఈరోజు పోలీసులది ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది. అది ఆలోచిస్తే పోలీసుల మీద నాకు జాలైతుంది. ఎందుకంటే పాలకులు చేసేటటువంటి రాజకీయాలలో వీళ్ళని భాగస్వామ్యం చేస్తుర్రు. విగ్రహాలను చూస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తది కదా! అట్లాంటి విగ్రహాలని మనం పలగొట్టుకునే సందర్భాలొస్తున్నాయి. ఆ విగ్రహాల కాడ మనం ఈరోజు పోలీసులను పెట్టి కాపలా కాపిస్తున్నామంటే ఇంకో విషయం ఎంపీ రంగనాథ్ పేరు గారు వినిపిస్తుంది దీంట్లో. అది మీకు ఎంత వరకు తెలుసు? ఆ విషయం ఇప్పటివరకు అయితే రాలేదు. అయితే రియల్ ఎస్టేట్ వచ్చింది కాబట్టి ఆయన హస్తం ఉంది అనడంలో వెనక అడుగేసేటట్టు అయితే కనిపిస్తలేదు. రియల్ ఎస్టేట్ కోణం. కానీ దీన్ని నేను రియల్ ఎస్టేట్ కోణం ఉంది. కానీ అంతకంటే ప్రైమరీగా మత కోణము, కుల కోణమే ఇక్కడ కనిపిస్తుంది. మతతత్వ, కులతత్వ రాజకీయాల కోసమే ఇది జరిగిందని నేను అనుకుంటున్నా. ఓకే. ఫైనల్‌గా ఏం చెప్తారు? ఇప్పుడు పూలే విగ్రహం పైన దాడిని మీరు ఎట్లా చూపిస్తున్నారు ప్రజలకు? పూలే విగ్రహం మీద దాడి అనేదాన్ని తెలంగాణ సమాజం మొత్తము ఒక హెచ్చరికగా తీసుకోవాలి. ఇప్పుడు పాలకులు తలుచుకుని బీసీల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తారు. ఎస్సీలకు, బీసీలకు పడకుండా చేస్తారు. ఒక వర్గ ప్రజలని ఇంకో వర్గం మీదకి ఉసిగొల్పాలని చూస్తారు. వాళ్ళ స్వభావం ఇట్లా ఉంది. అగ్రవర్ణ స్వభావం గానీ, బ్రాహ్మణవాద స్వభావం గానీ ఇట్లా ఉన్నప్పుడు మనం చైతన్యంతో ఉండాలి. విగ్రహాలు అనేటివి మనకి ప్రేరణనిచ్చేటివి అనే వరకే ఉండాలి తప్పిస్తే ఇక్కడ మనము వాటన్నిటిని సీరియస్‌గా తీసుకొని వాటిని పలగొట్టాలి అని చెప్పేసి వాటి విగ్రహాలను ముందటేసి మనం మన ప్రజలకి దూరం చేసుకోవాలి. ఇలాంటివి చేయొద్దు. ఇదే సరైన సమయం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆదివాసీ ప్రజలందరూ కూడా ఏకంగా ఉంటేనే, చైతన్యంగా ఉంటేనే ఇక్కడ మనం రాజకీయాలను ఎదుర్కోగలుగుతాం. మన రాష్ట్రాన్ని మతతత్వ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా తీసుకోగలుగుతాం. మనం నిలబడగలుగుతాం. మన చైతన్యవంతమైన తెలంగాణ సమాజాన్ని ముందరికి తీసుకుపోతాం. లేకపోతే ఇన్ని సంవత్సరాల పాటు సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, మలిదశోద్యమం కావచ్చు, ఇన్ని చేసి మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అర్థమే లేకుండా పోతుంది. దయచేసి అట్లా చేయకండి. ఐక్యమత్యంగా ఉండండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆదివాసీ వర్గాలందరూ కలిసికట్టుగా ఇట్లాంటి సిగ్గుమాలినటువంటి చర్యల్ని ఎదుర్కోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఈ ఘటనను ఖండిస్తున్నా. ఈ ఘటన మీద రాజ్యము ఎట్లా ఉంది, రాజ్యం కూడా దీని మీద చేయాల్సింది చేయాలంటే పోలీసు వ్యవస్థ కూడా దీని మీద తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి చట్టపరంగా అని నేను డిమాండ్ చేస్తున్నా. ఇది ఖచ్చితంగా రాజకీయ ప్రోద్బలంతో జరిగినటువంటి విషయంగానే మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే వీళ్ళు ఎప్పుడో తీర్మానం చేసుకున్నారు 3 విగ్రహాలు ఆ సర్కిల్‌లో పెట్టాలని. ఎందుకనంటే ఆ తెల్లపూర్ సర్కిల్ రోజు రోజుకి చాలా పెద్దగా అవుతున్న సర్కిల్, వైడ్ అవుతుంది. సో ఆ సర్కిల్‌లో ఆల్రెడీ అక్కడ పక్కన గద్దర్ వచ్చేసిండు. అది గద్దర్ సర్కిల్‌గా ఉన్నది. కొంచెం ముందు అంబేద్కర్ ఉన్నాడు. సో అక్కడ ఆ సర్కిల్‌లో పూలే, ఛత్రపతి శివాజీ మహారాజ్, అదేవిధంగా సావిత్రిబాయి పూలే విగ్రహం పెడితే అక్కడ అంతా కూడా సెట్ అయిపోతుంది. బహుజనవాదంలో ఉన్నటువంటి అందరు వ్యక్తులు కూడా వచ్చేస్తారు అనేటువంటి ఆలోచన అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్లో వచ్చి ఆ తీర్మానం వాళ్ళు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత అక్కడ వర్కింగ్ ఏం స్టార్ట్ కాలేదు. కాకపోతే తీర్మానం అయితే జరిగి ఉన్నది. జరిగి ఉన్న తర్వాత హఠాత్తుగా రాత్రికి రాత్రి జనవరి 25, 26 ప్రాంతంలో మొన్న సడన్‌గా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టిండ్రు. నైట్‌కి నైట్ పెట్టి దాని ప్రొద్దున్నే రఘునందన్ రావు వచ్చి దానికి విగ్రహానికి పూలమాలేసి చేసి అక్కడ రఘునందన్ రావు అనే కాదు ఇంకా అక్కడ ఉన్న ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేటువంటి వాడు అందరికీ సంబంధించినటువంటి రాజు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఎంతో ఇన్స్పిరేషనల్ ఫిగర్ కాబట్టి అందరూ వచ్చి అక్కడ మద్దతు తెలిపిండ్రు. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే తీర్మానం చేసుకున్న తర్వాత ఎవరికీ తెలియకుండా ఒక ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పెట్టడంలో ఉన్నటువంటి విషయం ఏంటి అనేది అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఎవరైతే అక్కడ ఉన్నటువంటి బాగా బహుజనవాదాన్ని, బాగా అంబేద్కర్, పూలే, శివాజీ ఆ యొక్క ప్రిన్సిపల్స్ని ఆచరించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా వీళ్ళు మధ్యరాత్రి పెడితే వాళ్ళు ప్రొద్దున తీసుకొచ్చేసి పెట్టేసి శివాజీ గారి విగ్రహం మధ్యరాత్రి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఇక్కడ? ఎందుకంటే అందరూ ఒప్పందంతోనే భూమి పూజ జరిగింది. తెలంగాణకి అది అంటే అక్కడ 3 విగ్రహాలు పెట్టడం అనేది చాలా గౌరవాన్ని చూపెడుతుంది. కానీ మిడ్ నైట్ అలా పెట్టడం వల్ల అది కూడా మార్నింగ్ మరి రఘునందన్ గారు ఎందుకు అట్లా మార్నింగ్ పూట వచ్చారు నైట్ ఇట్లా పెట్టి? అయితే దీని వెనుక నేను ఇంతకుముందు మన మీడియా మిత్రులతో మాట్లాడి చెప్పింది కూడా విషయం ఏమిటి అని అంటే అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి.
మీరు ఎప్పుడైనా గమనిస్తే చూడండి, ఎలక్షన్స్ ముందు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసేటువంటి డ్రామాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ రఘునందన్ రావు దుబ్బాక బై ఎలక్షన్స్ ముందు పెద్ద డ్రామా చేసిండు. ఏమంటారు, పోలీసులు ఆపి ఆయన యొక్క కారులో డబ్బులు ఉన్నాయని మొత్తం సీట్లు చంపడము, ఇది చేయడము, పెద్ద డ్రామా సృష్టించి బై ఎలక్షన్స్ దాని ద్వారా గెలిచిండు. ఇక్కడ కూడా ఏం చేసిండు అని అంటే, బీజేపీని తీసుకురావాలనేటువంటి ఒక క్రమంలో అక్కడ అపోనెంట్ వ్యక్తి చాలా బలమైనటువంటి వ్యక్తి. ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి అక్కడ ఎంతో ప్రజల మధ్య ఉంటూ వాళ్ళకి నిరంతరం అందుబాటులో ఉంటూ చేస్తున్నటువంటి వ్యక్తి. అతని ప్రజల్ని డబ్బులతో కొనలేరు, లేకపోతే ఇంకేదైనా చేసి వాళ్ళని మభ్యపెట్టలేరు. కాబట్టి దేనితోటి కొట్టొచ్చు అంటే మతంతోటి కొట్టొచ్చు అనేటువంటి ఒక ఆలోచనను తీసుకొని శివాజీ హిందుత్వానికి ప్రతీకగా అటు ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ భావిస్తారు. కానీ నిజమైన చరిత్రలో శివాజీ ఎన్నడూ కూడా హిందుత్వాన్ని మీదేసుకొని మొయ్యలే. ఆ విషయం వాళ్ళకి తెలియదు పాపం. అయితే దాని ప్రతీకగా తీసుకొని వాళ్ళు అక్కడ విగ్రహం పెట్టి వాళ్ళేమనుకున్నారు అని అంటే, శివాజీ విగ్రహం పెట్టిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి శివాజీ విగ్రహం మీద దాడి చేస్తారు. శివాజీ విగ్రహం మీద దాడి చేస్తే మేము దీన్ని పొలిటికల్గా హైలైట్ చేసేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, మన మనోభావాలు దెబ్బతీస్తారా, దీని వెనుక వీళ్ళు ఉన్నారు, దీని వెనుక ఇప్పుడు ఉన్నటువంటి దళిత నాయకుడు ఉన్నాడా, ఆయన ఉన్నాడు అని ఆయన ఫేమ్ని బ్యాడ్ చేసేసి మున్సిపల్ ఎన్నికలలో లబ్ధి పొందడానికి చేసినటువంటి ప్రయత్నమే ఈ శివాజీ విగ్రహం అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే వీళ్ళు ఇక్కడ మరి తెల్లాపూర్ ప్రజలు ఏమైనా తెలివి తక్కువలా కాదు. వాళ్ళు ఏం చేసిండ్రు, చాలా సమన్వయంతో పూలే విగ్రహాన్ని మధ్యరాత్రి కాదు, వీళ్ళలాగా దొంగల్లాగా కాదు, వాళ్ళు బాజాప్తా. ఎందుకనంటే అటు శివాజీ మనవాడే, ఇటు పూలే శివాజీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నటువంటి వ్యక్తి పూలే. తీసుకొచ్చి మధ్యాహ్నం 1-2 గంటల ప్రాంతంలో అక్కడ ప్రతిష్ఠింపజేశారు. ప్రతిష్ఠింపజేసే ముందు కూడా ఇటు శివాజీ దగ్గరికి వెళ్ళి ఆయనకు పూలమాల వేసిన తర్వాత ఇటు పూలేని ఆయన శిష్యుడిగా, ఎందుకంటే ఇటు గురువు ఇటు శిష్యుడు పక్క పక్కన పెట్టేసిండు. పెట్టి అక్కడ కార్యక్రమం నడుస్తున్న క్రమంలోనే ఎవరైతే ఈ శివాజీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ముక్కుమ్మడిగా వచ్చేసి ఇక్కడ పూలే పెట్టినటువంటి వ్యక్తుల మీద దాడి చేశారు. ఇక్కడ పూలే పెట్టింది బీసీలే, ఇటు శివాజీ పెట్టింది బీసీలే, ఇద్దరు బీసీలే తన్నుకొని అది చేశారు. వీళ్ళ వెనుక రెడ్లు ఉన్నారు అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు స్పష్టంగా చెప్తున్నారు. సోమిరెడ్డి అని, బుచ్చిరెడ్డి అని, వీళ్ళందరూ కూడా అక్కడ ఎన్నో ఏండ్లుగా అక్కడ రెడ్లకి రాజ్యాధికారం లేదు. మీరు అడ్వకేట్ కదా, నేను ఒక్కటి అడుగుతాను. ఇప్పుడు ఇద్దరు వాగ్వాదం చేసుకున్నారు, పూలే విగ్రహం పైన దాడి జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా ఈ దాడి విషయం అయితే ఇప్పుడు ఇద్దరి మీద నోటీసులు పంపించారు. పోలీసులు అనేవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసినారు. ఎందుకంటే ఇద్దరికి నోటీసులు పంపించినారు, ఇట్లా గొడవద్దు అని చెప్పేసి సమన్యాయం పాటిద్దామని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇక్కడ సమన్యాయం పాటించాల్సింది ఒక విగ్రహం పైన దాడి. అంటే విగ్రహాలు ఏం చేసినాయి, ఇక్కడ మనుషులు రాజకీయం చేస్తున్నారు. దీన్ని అంటే ఎలా చూడొచ్చు? మీరు ఒక అడ్వకేట్గా చెప్పండి, ఈ దాడి అనేది ఎంతవరకు, అంటే దీనికి చర్యలు ఎలా ఉంటాయి, కానీ ఎందుకు తీసుకోవట్లేదు? అయితే పోలీసులను మేము కలిసాము అక్కడ. పోలీసులు కూడా ఇరు వర్గాల మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసారు. అండ్ పోలీసులు కూడా పర్సనల్గా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండు సుమోటోగా. ఇటు శివాజీ విగ్రహం పర్మిషన్ లేకుండా పెట్టిరని మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన కంప్లైంట్ మీద వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది. పూలే విగ్రహం పర్మిషన్ లేకుండా పెట్టిరని మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన కంప్లైంట్ మీద ఇటు పూలే పెట్టిన వాళ్ళ మీద ఫైల్ అయింది. అదేవిధంగా ఇద్దరు శాంతి భద్రతలను విఘాతం కలిగించారని 2 వర్గాల మీద కూడా పోలీసులు కేసు పెట్టారు. ఇలాంటి విషయాలలో ముఖ్యంగా పూలే అనే వ్యక్తి ఈ యొక్క దేశానికి ఒక దిక్సూచి, ఈజ్ ఎ నేషనల్ ఫిగర్. అటు సామాజిక న్యాయం కోణంలో చూసినా, లేకపోతే ఇటు బలహీన వర్గాలని ముందుకు తీసుకెళ్లే క్రమంలో చూసినా, ఆయన ఈ దేశానికి ఎంతో ఆదర్శమైనటువంటి వ్యక్తి, ఈ దేశానికి ఎంతో సేవ చేసిన వ్యక్తికి కూడా మనం చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి, అలాంటి నేషనల్ ఫిగర్ని అవమానిస్తే, ఈరోజు మనం అంటాం జెండా ఒక నేషనల్ ఫిగర్, అవమానిస్తే దేశద్రోహం అని అంటాం. ఇప్పుడు బీజేపీ వాడే పదం అదే కదా, దేశద్రోహం దేశద్రోహం దేశద్రోహం. ఇప్పుడు శివాజీ పూలే అంటే వేరే అయితే కాదు కదా, ఇక్కడ మరి వేరేలాగా ఎందుకు చూపిస్తున్నారు? రాజకీయ లబ్ధి కోసం. అదే నేను మీకు ముందు చెప్పాను. ఎందుకనంటే ఇక్కడ రాజకీయంగా లబ్ధి పొందడానికే శివాజీని వాడుకొని ఇటేమో బీజేపీ అండ్ కో ప్రయత్నం చేసింది. వాళ్ళు ఏమనుకున్నారనంటే, శివాజీని పెడితే వీళ్ళు వ్యతిరేకిస్తారు, ఈ వ్యతిరేకతను మనం క్యాచ్ చేసుకొని ఇక్కడ అల్లర్లు సృష్టించాలి, ఈ అల్లర్లను సృష్టించి ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో లబ్ధి పొందాలి అనే ఒక పెద్ద స్కెచ్ కదా ఇది. ఈ స్కెచ్ ద్వారానే కదా ఆ ప్లాన్ వచ్చింది.
ఆ ప్లాన్ మరి రఘునందన్ రావు ఇచ్చాడా లేకపోతే ఇంకెవరైనా ఇచ్చారా మనకు తెలియదు. కానీ ఆయన మట్టుకొచ్చి దండేసిపోయిండు. ఆయన దండేసి పోవటం వల్లనే అనుమానాలు రేకెత్తుతున్నాయా? లేదు అంటే ఆయన హస్తం ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఆయన హస్తం ఉందో లేదో మనకైతే తెలియదు కానీ ఆయన రావటం మాత్రం అనుమానాలకైతే దారితీస్తుంది. అది మాత్రం క్లియర్. ఇప్పుడు ఎందుకంటే పోలీసులు ఏదన్నా అంటే కాపలా ఎందుకు ఉండాలి? లేదు అంటే అంటే విగ్రహాలకి ఎందుకు వాళ్ళంతా తీసుకుంటున్నారు? అంటే పోలీసులు వాళ్ళు ఈ స్టేట్ మిషనరీలో భాగం కాబట్టి అక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా పూలే వాళ్ళు వచ్చి అయితే ఎలాగో శివాజీని ఏమనరు. కానీ శివాజీ వర్గీయులు ఎవరైనా పూలేని డిస్టర్బ్ చేస్తారేమో, మళ్ళీ అల్లర్లు సృష్టించేటువంటి ప్రయత్నం జరగొచ్చేమో అనేటువంటి దాంతోటి వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తున్నట్టుగా మనకు సో అనిపిస్తుంది. మీరు ఎట్లా దీన్ని ఈ మొత్తం ఈ అంశంని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇది ఒక రాజకీయ ప్రేరేపిత చర్య. ఇటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ 2 ప్రణాళికాబద్ధంగా అక్కడ ఉన్నటువంటి బహుజన వాదాన్ని, అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యతను దెబ్బతీసి రాజకీయంగా పబ్బం గడుపుకొని మున్సిపల్ ఎన్నికలలో అక్కడ ఉన్నటువంటి బలమైన దళిత అభ్యర్థిని ఓడగొట్టాలనేటువంటి ఒక సంకల్పంతో మహనీయుడు శివాజీ మహారాజుని మధ్యలో పెట్టుకొని ఆడుతున్నటువంటి గేమ్.